మా కరెస్పాండెంట్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అలాగే ఎన్ని డిగ్రీల నమోదవుతా ఉంది? నాయుడు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది? వైద్యులు ఏం సూచిస్తున్నారు? ఏంటి వివరాలు? సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నాం ఈ ప్రాంతంలో 39.80 degrees టెంపరేచర్ ప్రస్తుతం ఉంది. విశాఖపట్నంలో ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెంపరేచర్స్ హైక్ అనేది అబ్నార్మాలిటీ, అంటే నార్మల్గా నమోదయ్యేటువంటి టెంపరేచర్స్ కన్నా 5, 6 కొన్ని చోట్ల 7 డిగ్రీలు కూడా నమోదైనటువంటి ఉంది. 7 డిగ్రీలు ఎక్కడైతే నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో సివియర్ హీట్ వేవ్గా కూడా డిక్లేర్ చేస్తారు. 5 డిగ్రీలు ఉండేటప్పుడు మీడియం హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. అంటే 3 degrees దాని కాంచి బాడీలో టెంపరేచర్స్ ఎప్పుడైతే మారిందో అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాడీలో చేంజెస్ వస్తాయి. చెమటలు పడ్డాలు, ఉక్కపోత, వృద్ధులకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రానున్న 2-3 రోజులు కూడా హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ అయితే ప్రెసెంట్ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు కేవలం మధ్య భారతంలో మాత్రమే కొన్ని చోట్ల సిబి క్లౌడ్స్ ఎఫెక్ట్ వల్ల, అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో రెయిన్స్ పడుతున్నాయి. రిమైనింగ్ ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతా కూడా పొడి వాతావరణమే నెలకొని ఉంది. అటు వాయువ్య భారతంలో కావచ్చు, అలాగే ఇటు ఈస్ట్ ఇండియా, ఇటువైపు కూడా ఈస్ట్ ఇండియాలో కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే నెలకొని ఉంది. రోడ్ల మీద తిరిగే వాళ్ళంతా కూడా గొడుగులు కానీ లేకపోతే ఎండకు రక్షణ తీసుకునే బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు, అమ్మ మీరు ఇప్పుడు ఎండ స్కూల్కి వచ్చారు కదా, ఎలా ఉంది? ఎండలు ఎలా అనిపిస్తున్నాయి 2-3 రోజుల నుంచి? పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు ఎండ బాగానే ఉంటుంది. స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. చెప్పండి, అంటే ఇప్పుడు ఎండల తీవ్రత ఎలా ఉంది? ఇప్పుడు ఎండ తీవ్రత అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అండి, మామూలుగా ఉంటేనే చెమటలు వస్తుంది. అయితే నిన్నటి నుండి నాకున్న సమాచారం, మా ఇంట్లో రిలేటివ్స్ కూడా సీనియర్ వృద్ధులు ఎవరైతే 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు మా ఇంట్లోనే మొన్న సీరియస్గా ఇంట్లో శ్రోత తప్పిపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఐసీలో జాయిన్ చేయవలసి వచ్చింది. ఏంట్రా అంటే ఆమెకి జబ్బు అనే కాదు, ఎండ తీవ్రత వల్ల అస్వస్థ వచ్చేసి ఆవిడకి ఉన్న వయసు రీత్యా ఆవిడ ఏం చేయలేని పరిస్థితిలో పడిపోతుంది. అయితే ఈరోజు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, జనరల్గా ఇటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ హైవేల మీద ఇక్కడ పని అంటే చల్లటి వాటర్ ఇవ్వడం కానీ మజ్జిగ ఇవ్వడం కానీ జరిగేది. ఏదైతే ఈ ఎలక్షన్ కోడ్ అయితే ఎప్పుడైతే ఒక అడ్డు ఉందో దానివల్ల ఎవరు కూడా అటువంటి చేయడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు హైవేలో వెళ్ళే వాళ్ళు సడన్గా అక్కడ ముఖం తిరిగి పడిపోతే కనీసం వాళ్ళకి ఎవరో ఒక నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. ఇదంతా కూడా ప్రభుత్వం ముందుగా ఇటువంటి పరిస్థితి, మనం ఎప్పుడైతే వర్షాలు ఇన్ టైంలో సరిగ్గా వర్షాలు రాలేదో అంటే దీన్ని బట్టి ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుందన్న ఆలోచనతో ఈ స్కూల్స్ కానీ ఈరోజు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాన్వెంట్స్ ఉన్నాయి. జస్ట్ 2 days బ్యాక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, ఇంకో 1 week ఉంటుంది. వాళ్ళు నిజంగా ఈ టైం అప్పుడు స్కూల్లో ఏమో ఎగ్జామ్స్ రాస్తారు చిన్నపిల్లలు. ఇప్పుడు 4th class, 5th class, 3rd class వాడు 9 సంవత్సరాల లోపు పిల్లలే వీళ్ళందరూ. వీళ్ళు ఏ విధంగా ఈ ఎడ్యుకేషన్లో ఇదవుతారు? మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వాలు, కేంద్రం అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం నుండి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఉంది కాబట్టి దీనికి ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక ఆలోచన చేసి ఉన్నతాధికారులకి సమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇక్కడ చలివేంద్రాలు పెట్టడం కానీ మజ్జిగ కేంద్రాలు పెట్టడం కానీ ప్రభుత్వం నిధులు పెట్టి చేయవలసిన అవసరం ఉంది. చూడండి, హైవేలో కూడా ఒక్క మనిషి తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంట్లో ఏసీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సుఖంగా లేరు. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు తీసేస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు ఉక్కరు బిక్కరు అయిపోతున్నారండి. కాబట్టి ఇది మాత్రం ప్రభుత్వం దీని మీద ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్ళి ఏదైనా ప్రజలకి కొంత ఇబ్బంది లేకుండా చూస్తారని నా అభిప్రాయం అండి. సో ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు, ఎలా ఉన్నాయమ్మా ఎండలు? అంటే మీరు ఎలా స్కూల్కి వస్తున్నారు తెల్లారు బయలుదేరి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎండలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వైజాగ్లో అయితే చాలా టెంపరేచర్ ఉన్నది ఈ మధ్యన. స్కూల్స్ కూడా హాఫ్ డే ఇవ్వట్లేదు, అసలు ఎండ ఉందని కూడా చూడట్లేదు. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. రోడ్డు మీద చూస్తే ఎవడు కనబడట్లేదు. మధ్యాహ్నం అయితే అందరూ ఇంట్లో ఉంటున్నారు. ఏసీస్ అయితే ఏసీ ఆన్ చేయగానే కూలింగ్ అయితే రావట్లేదు, కానీ ఎండ మాత్రం చాలా వస్తుంది. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఇంటి దగ్గర బయలుదేరుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? స్కూల్లో అయితే చాలా మంది కొలు తిరిగి పడిపోతున్నారు. అలాగే అంకుల్ గారు చెప్పినట్టే నెక్స్ట్ మంత్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అంకుల్ గారు చెప్పినట్టే చలివేంద్రాలు, మజ్జిగ వేంద్రాలు ఎత్తాలని కోరుకుంటున్నాం.
గవర్నమెంట్ కూడా స్కూల్స్కి హాలిడేస్ అవ్వడం జరగాలి. స్కూల్లో కూడా చాలా మంది కొలుతీరు పడిపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా కొన్ని ఎమర్జెన్సీ ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి స్కూల్లో అయితే ఫ్యాన్స్ అయితే తిరుగుతున్నాయి. మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అన్ని ఫ్యాకల్టీస్ అన్ని నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఎండల తీవ్రత అనేది అధికంగా ఉంది. మరోవైపు ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఎక్కడ చలివేంద్రాలు కానీ లేకపోతే మధ్యలో సేద తీరడానికి కావాల్సిన షెల్టర్స్ కానీ ఇలాంటివి కూడా హైవేస్లో కానీ రోడ్స్ పైన కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టెంపరేచర్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో అయితే 41-42 degrees ప్రెజెంట్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ 39.8 ఉంది. సో గోపాలపట్నం ప్రాంతంలో 41, అలాగే అటు మనం చూసుకుంటే భీమిలి ప్రాంతంలో 41.8 degrees. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లో 40+ నమోదవుతున్నాయి. అత్యధికంగా 44-45 కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే